తీవ్ర అస్వస్థతో కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించనున్నారు. ఎయిర్ అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సూచన మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ముద్రగడ ఆరోగ్యంపై ఆయన కుమార్తె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ముద్రగడ ఆరోగ్యంపై ఆయన కుమారుడు గిరిబాబుతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. హైదరాబాద్ తీసుకెళ్లడం మంచిదని, అయితే ఈ మేరకు రోడ్డు మార్గం మంచిది కాదని కాకినాడ వైద్యులు చెప్పడంతో ఏర్పాట్లు చేశారు. ముద్రగడను రాత్రే తరలించేందుకు ప్రయత్నించిన సాంకేతిక ఇబ్బంది ఉండడంతో ఈరోజు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్, ముద్రగడను రాత్రి తరలించేందుకు ప్రయత్నించిన సాంకేతిక ఇబ్బంది ఉండడంతో ఈ రోజు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సోని. కాకినాడ జిల్లాలో నివాసం ఉంటున్న ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు. ఆయన గత కొన్నాళ్ళ నుంచి అనారోగ్యం గురవుతున్నాడు. అయితే 2 రోజుల క్రితం అయితే అస్వస్థ గురవడంతో కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో కూడా చేర్పించారు. అయితే వారు ప్రస్తుతం అయితే డయాలసిస్ చేసి ప్రస్తుతం అయితే వైద్యం అయితే పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏదైతే హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రికి తరలించేందుకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ముద్రగడ పద్మనాభం తన్యుడు గిరిబాబుతో కూడా ఫోన్ లో సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్కి తరలించాలని చెప్పి వారు ఇచ్చిన సూచనల మేరకు అంబులెన్స్ ప్రస్తుతం అయితే కాకినాడ మెడికవర్ ఆసుపత్రి నుంచి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి తరలించడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ అంబులెన్స్ లో తరలించడానికి అయితే ఒక పక్క వైసీపీ నేతలు అయితే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వారి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. కానీ వారి కుమార్తె అయితే వారికి సరైన వైద్యం లేదు. అంటే ప్రస్తుతం అయితే క్యాన్సర్ తో అయితే ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఏదో పైపైన ట్రీట్మెంట్ చేస్తున్నారు, డయాలసిస్ అటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్ప క్యాన్సర్ సంబంధించి వారికి ట్రీట్మెంట్ చేయట్లేదు. మా నాన్నగారికి మెరుగైన వైద్యం అయితే అందించట్లేదు అని చెప్పి వారి కుమార్తె అయితే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే కన్నీటి పరం పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి వైద్యులు అలాగే ఎవరైతే వారి తన్యుడు గిరిబాబు చెప్పినప్పటికీ కూడా వారి కుమార్తె అయితే ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా అంతగా లేదు అని చెప్పి అయితే వారి కుమార్తె చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొంత సేపట్లో కాకినాడ మెడికవర్ హాస్పిటల్ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి తరలిస్తారు. అక్కడి నుంచి ఏదైతే ఎయిర్ అంబులెన్స్ మీద అయితే ప్రస్తుతం అయితే అక్కడి నుంచి ఉషోదయ ఏవైతే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే యశోద హాస్పిటల్కి అక్కడికి అంటే మరికొద్ది సేపట్లో తరలిస్తారు కాబట్టి అక్కడ కూడా పూర్తి హైదరాబాద్ లో కూడా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాలని తెలుసుకున్న ఓ పక్క అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా మెడికవర్ హాస్పిటల్కి అయితే చేరుకునే పరిస్థితి కనబడింది. మరికొద్ది సేపట్లో అంటే ప్రస్తుతం అయితే ఇప్పటికైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కాకినాడ నుంచి కార్ మార్గంలో ప్రస్తుతం అయితే కాకినాడ నుంచి అంబులెన్స్ మార్గంలో అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా అయితే హైదరాబాద్ అయితే చేరుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుస్తున్నప్పటికీ కూడా వారి కుమార్తె అయితే ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సరైన వైద్యం అందించట్లేదు. క్యాన్సర్ పేషెంట్ అయినప్పటికీ కూడా క్యాన్సర్ కి వైద్యం అందించకుండా డయాలసిస్ చేసి పక్కదో పట్టిస్తున్నారు అంటే అని చెప్పి ఎవరైతే వారి కుమార్తె చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి వారి కుమార్తె వెళ్ళి కలిసేందుకు కూడా వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉన్న ఎవరైతే సిబ్బంది అయితే అడ్డుకునే పరిస్థితి కనబడింది. అయితే ఇదంటే దీనికి సంబంధించి ఏవైతే నిన్న ఉదయం కూడా ఎవరైతే వారి కుమార్తె కలిసినప్పటికీ కూడా కలిసి వెళ్ళిన అనంతరం అయితే వారికి ఎవరైతే వారి తన్యుడు గిరిబాబు కూడా దీనిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు వారు ఎక్కడైనా అక్కడ సిబ్బందిపై. దాంతో నిన్న రాత్రి వారి కుమార్తె వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు ముందుకు వెళ్ళినా కూడా అక్కడున్న సిబ్బంది అయితే అడ్డుకునే పరిస్థితి కనబడదు. అయితే దీనికి సంబంధించి అంటే నేను వాళ్ళ కుమార్తె లోపలికి వెళ్ళినందుకు నిరాకరిస్తున్నారు. మా అన్నయ్య గిరిబాబు దీనికి కావాలని కక్షపూరితం చేస్తానని చెప్పి ఎవరైతే ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి చెప్పే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లో ఎవరైతే వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా యశోద హాస్పిటల్కి తరలించడానికి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు.
థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్. ఏమీ తెలియట్లేదండి. షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయంట. నన్ను లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. గట్టిగా గొడవ చేస్తే పంపించారు. ఒక్క నిమిషం, జస్ట్ 1 minute అంతే. నేను వెళ్ళింది లోపలికి, తలుపులు వేసేసారు. ఆ నర్సులతో ఆపించేశారు. హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల చేయాలండి డాక్టర్స్. వీళ్ళు చెప్తే మానేస్తుంటే ఏంటండి అర్థం? ఏంటది? డయాలసిస్ జరుగుతుందండి. ఆయనకి ఉన్నది ఒకటి, చేస్తుంది ఒకటి. ఆయనకున్న క్యాన్సర్ వదిలేసి మిగిలిన పక్కన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కి చేస్తున్నారు. పట్టుకున్నారని చెయ్యి, అదే కదా స్పర్శ. ఆయనకి తెలిసింది. నేను వచ్చేసి ఎవరు మాట్లాడుతున్నారండి?